Hey guys, good morning. This is Jay. Welcome to my YouTube channel. సో గాయస్ దిస్ ఇస్ వ్లాగ్ టూ. ఈరోజు వ్లాగ్ టూ షూట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ మీకు వ్లాగ్ వన్లో ఒకటి చెప్పాను, లైక్ నా వ్లాగ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయని. యాక్చువల్లీ ఒక డిసిషన్ చేంజ్ చేశా. సో వ్లాగ్స్ ఇప్పటి నుంచి తెలుగులోనే ఉంటాయి. సో తెలుగు ఇంగ్లీష్ మిక్సప్ అయి ఉంటుంది. సో ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నా అంటే, లైక్ నాకు నేను నా వ్లాగ్ వన్ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇట్ వ్లాగ్స్ కొంచెం తెలుగు ఫ్లేవర్ అలా మిస్ అవుతుంది. నా ఒరిజినాలిటీ లైక్ నా మదర్ లాంగ్వేజ్ అలా మిస్ అవుతుంది. సో నేను తెలుగులోనే తీద్దాం అనుకుంటున్నా వ్లాగ్స్. సో యా, అది ఒక అప్డేట్. ఎనీవే, టుడే ఇస్ మై చెస్ట్ అండ్ షోల్డర్స్. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 10:30 అవుతుంది. సో నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మీకు ప్రీ మీల్ చూపెడతాను నేనేం తింటాను అనేది. దెన్ ద జిమ్ సెషన్. స్టే ట్యూన్డ్ గైస్. ఎనీవే, సో తెలుగులో వ్లాగింగ్ మ్యాక్స్ రా వర్కౌట్స్ చేస్తా. లైక్ నేను మీకు చెప్తుంటే నాకు యూ విల్ గెట్ అన్ ఐడియా, మీకు కొంచెం బెటర్గా ఇంకా అర్థమవుతుంటుంది. సో ఈరోజు వచ్చేసి నాకు చెస్ట్ అండ్ షోల్డర్స్ ఉంది. సో నా ఒక ప్లాన్ ఏంటిదంటే, మళ్ళీ ఈరోజు లేట్ అయిపోయింది. సో వర్క్ ఉన్నది, ఎడిటింగ్ ఉన్నది. ఇప్పుడే ఇందాక లైక్ షార్ట్స్ పోస్ట్ చేసా. సో చెస్ట్కి ఒక 3 అండ్ షోల్డర్కి ఒక 3 చేసుకొని పోజింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు. ఓకే, స్టే ట్యూన్. ఒక్కటి దొరికింది ఫైనల్గా. ఒక ప్లేట్ ఈకొస్తకుండా ఇంకో ప్లేట్ ఆగొస్తకుండా. ఓకే, ఎనర్జీ ఉన్న టైం అంతా ఈ ప్లేట్లు ఎత్తుక్కొని వేసుకునే లోపే సరిపోతా. మళ్ళీ ఇప్పుడు ఇంకా 2 ప్లేట్ల కోసం జిమ్ కోసం పోవాలి. ఈ జిమ్ లో ఎవడెక్కడ చేసినాయి అక్కడనే పెట్టేస్తారు. లైక్ మనం పోయి ఎత్తుక్కొని తెచ్చేయాలి ఇప్పుడు. ఓకే, 15, 30. ఫస్ట్ సెట్ లైట్ కొడతా. 37 తో హిట్ చేస్తా. ఫస్ట్ 15, 30, 37, 37. ఓ 10% ఎనర్జీ అక్కడనే పోయింది నాకు. ఆకొస్తా ఉన్నాయి ప్లేట్లు చేస్తారు కానీ ర్యాక్ చేయరు. అది బేసిక్ థింగ్స్. సో ఎనీవే, ర్యాకింగ్ అయిపోయింది మనకి. ఫస్ట్ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ తో స్టార్ట్ చేస్తా. లైక్ వి విల్ డూ ఒక 8 to 12 reps రేంజ్ చేద్దాం. నైస్ కంట్రోల్ అప్ స్క్వీజ్ చేద్దాం టాప్ లో, అండ్ స్లో రేంజ్ ఆఫ్ మోషన్ తో కిందికి వచ్చి మళ్ళీ ఒకసారి లైక్ ఆన్ ద టాప్ పుష్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఒక సెట్ చేద్దాం. స్క్వీజ్ దేర్, అక్కడ స్క్వీజ్ చేయండి స్లోగా డౌన్. 3, 4, అబ్బా, మస్తు వచ్చింది సెట్. అంటే ఫస్ట్ సెట్ అంటే హెవీగా కూడా లేదు నాకు, బట్ ఓకే. లిటరలీ నీ చెస్ట్ ని
పంప్ చేస్తుంది, బ్లడ్ ఫ్లో అవుతుంది. సో దట్ నీ మైండ్ ఒకేసారి అలా జర్రని యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు 3 సెట్స్ చేస్తా, టైం లేదు. ప్రాబ్లం ఏమవుతుందంటే నాకు షార్ట్స్ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది, వర్క్ ఒకటి ఉన్నది, వచ్చేసరికి 8 అవుతుంది, 9:30కి క్లోజ్. సో 9:15 వరకు నేను ఫినిష్ చేసి పోజింగ్ చేయాలి. ఎనీవే ఇంకొక 5 kgs యాడ్ చేద్దాం, సెకండ్ సెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మెషిన్ షోల్డర్ ప్రెస్ చేద్దాం. ఇది ఫ్రంట్ డెల్స్ యాక్టివేట్ చేస్తుంది. ఈ మిషన్ ఎందుకంటే కొంచెం స్టేబుల్ ఉంటుంది. లైక్ అదే ఇప్పుడు నేను షోల్డర్ ప్రెస్ ఫ్రీ వెయిట్స్ చేసింది అనుకో, లైక్ హెవియర్ వెయిట్స్ అప్పుడు కొంచెం అటు ఇటు అవుతా ఉంటుంది, మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈవెన్ మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ ఇలాంటి మిషన్ మన జిమ్లో ఏదైనా ఎవరి జిమ్లో ఉన్నా ట్రై చేయండి ఒకసారి. లైక్ చాలా 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 ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రంట్ హెల్త్ మీద. నీకు ఎక్కడ బ్యాలెన్స్ పోకుండా లైక్ నీ 2 హ్యాండ్స్ ఒకేసారి కిందికి తీయవచ్చు, అలానే పుష్ చేయొచ్చు ఒకేసారి. సో ఇది 15, 15, 30, 30. ఫస్ట్ ఒక సెట్ ట్రై చేద్దాం, దెన్ చూద్దాం ఎలా ఫీల్ అవుతాను. ఈ క్యాబ్ ముందుకు వెనక చేంజ్ చేస్తే సరిపోతాను. ప్రాపర్ గ్రిప్, టేక్ ద పొజిషన్ అప్. పర్ఫెక్ట్. ఫస్ట్ సెట్ కదా, నార్మల్ లైట్ వెయిట్. గ్రాడ్యువల్ ఒక సెకండ్ సెట్ ఇంకొక 5 kgs పెంచుతా, థర్డ్ సెట్ కి 40 తోని ఫినిష్ చేస్తా. సాలిడ్ 8 to 12 reps, నీ ఫ్రంట్ హెల్త్ బ్లాస్ట్ అవుతుంది. సో ప్రాపర్ రేంజ్ ఆఫ్ మోషన్ చూసుకోవాలి. 7 వరకు వచ్చి లైక్ దెన్ హిట్ యూ బ్యాక్, లైక్ దెన్ హిట్ ఇట్ బ్యాక్ అప్. లెట్స్ ట్రై సెకండ్ సెట్. ఓకే, సో చెస్ట్ కి సెకండ్ వేరియేషన్ బటర్ఫ్లై or pegged flight. So same 3 sets, 8 to 12 repetitions. So first setup 45 kgs తోని హిట్ చేస్తున్నా. Okay, that's it. 12.5s for 10 reps at least. Okay, boys and girls, there you go. My shoulders final what? Final variation shots. 15, 15, 10, 40, 40. This is my first set. This is now first set anamata. So let's try neatly 8 to 10 or 12. Let's take the grip, baby. Okay. That looks tough. I mean, that felt tough. ఎందుకో బరువు అనిపించింది, ఏమో మరి. యాక్చువల్లీ ఇది చాలా మంత్స్ అయింది.
మన డంబల్స్ తోని లేకపోతే కేబుల్ తోని చేసిన ఆల్మోస్ట్ ఒక 1-2 months నుంచి. అందుకే డిఫరెంట్ అనిపించింది. బట్ ఇదే ఐ మీన్ లైక్ దిస్ ద బెస్ట్ వర్కౌట్ ఇది బిల్డ్ అవ్వడానికి. ట్రాప్స్ నెక్ వాట్ ఎవర్. సో లోవర్ చెస్ట్ కి కేబుల్ ఫ్లైస్ చేద్దాం. సో హే గైస్, జస్ట్ బ్యాక్ ఫ్రమ్ ది జిమ్. ఇప్పుడే వచ్చా ఇంటికి జిమ్ నుంచి. 9:45 అలా అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, తినాలి. ఒక పెద్ద పంచాయతీ ఇప్పుడు. సో మీల్ నాది బేసిక్గా ఉంటుంది, లైక్ ఒక 3 to 4 చపాతీ, 150 grams చికెన్, సమ్ కర్రీ, సలాడ్, సింపుల్, అంతే, క్లోజ్. సో కానీ ఈరోజు వర్కౌట్ మాత్రం చాలా క్రేజీ, మస్తు పంప్ అయింది. అసలు నాకు మస్తు అనిపించింది వర్కౌట్స్. నాకు ఎక్కువ మంచిగా చేస్తే లైక్ సాలిడ్గా పంప్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆ రోజు హై ఉంటుంది మూమెంట్. సో ఎనీవే గాయస్, ఎవరైతే ఇంతవరకు చూసారో లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. లైక్ మీకు మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు యూట్యూబ్ మన వీడియోని ఇంకా ఫర్దర్ ఆడియన్స్కి పుష్ చేస్తుంది, ఆల్గోరిథం అలా ఉంటుంది. సో మీకు ఏదైనా నచ్చితే లైక్ నేను బెటర్గా చేశాను, ఇంకా బెటర్గా చేయొచ్చు అనుకుంటే ఒక కమెంట్ చేయండి. లైక్ బాగుంది, బాగాలేదు, మీకు బాగాలేదు అనుకున్నా కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్స్ కావాలి, ఎవరేమనుకుంటున్నారు అనేది. మీ దగ్గర నుంచి నాకు వస్తే లైక్ నేను ముందు వీడియోలో చెప్పినట్టే ఇట్స్ లైక్ మనం ఒక నాలెడ్జ్ షేరింగ్ అన్నమాట. ఇది నాకు తెలిసింది మీకు చెప్తున్నా, మీకు తెలిసింది నాకు చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. అందులో నుంచి కొంచెం నేర్చుకున్నా నాకు ఇట్ యూస్ఫుల్ ఫర్ మీ. మీకు కూడా నా దగ్గర నుంచి ఏమైనా నేర్చుకుంటే నా వీడియోస్ ద్వారా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో దట్స్ ఇట్ గైస్. కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్. గుడ్ నైట్. So I will see you in the next vlog. Okay, yeah, bye bye.